నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆర్థిక అస్థిరత వేళ ప్రపంచ దేశాలు స్వప్రయోజనాలపై దృష్టి పెట్టాయన్న ప్రధాని స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ నిధుల విడుదల 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 5,000 చొప్పున జమ చేసిన సీఎం రాజకీయ నేతల రూపంలో ఉన్న నేరస్తుల ముసుగు తొలగిస్తామన్న చంద్రబాబు జగన్ చేసిన అరాచకాలను గమనించాలని ప్రజలకు సూచన ఈ నెల 13న అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన సిఆర్డీఏ అధికారులతో కలిసి డిజైన్లు పరిశీలించిన బాలకృష్ణ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలన్న బీజేపీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటూ మహాధర్నా కేంద్ర ఎలక్షన్ కమిషన్పై మరోసారి రాహుల్ ఘాటు విమర్శలు దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపణలు దేశం రాజ్యాంగ పరిరక్షణకు మోదీని ఓడించడమే మార్గమన్న రేవంత్ వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించి తీరుతామని ఏఐసీసీ సదస్సులో వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు అన్ని దేశాలు వారి స్వప్రయోజనాలపై దృష్టి సారించి ముందుకు వెళ్తున్నాయని చెప్పారు ఈ దిశలోనే పౌరులు కూడా దేశీయంగా ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలంటే రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు తమ స్వార్థాన్ని వీడి ముందుకు రావాలని కోరారు ఉత్తరప్రదేశ్ వారణాసిలో 2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అనంతరం 20వ విడత పీఎం కిసాన్ నిధులు 20,500 కోట్ల రూపాయలను విడుదల చేశారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మోదీ చెప్పారు ప్రభుత్వ దృఢ సంకల్పానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధే నిదర్శనమన్న ప్రధాని కాంగ్రెస్ నేతలు అసత్యాలతో ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేకే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మోదీ ఆక్షేపించారు ఈ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఉగ్రవాద శిబిరాలను దెబ్బతీశామనే వాస్తవాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు आज दुनिया की अर्थव्यवस्था कई आशंकाओं से गुजर रही है अस्थिरता का माहौल है ऐसे में दुनिया के देश अपने अपने हितों पर फोकस कर रहे हैं भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है लेकिन देश के नागरिक के रूप में भी हमारे कुछ दायित्व है और ये बात सिर्फ मोदी नहीं हिंदुस्तान के हर व्यक्ति ने दिन में हर पल बोलते रहना चाहिए जो देश को तीसरे नंबर की इकोनॉमी बनाना चाहते हैं ऐसा कोई भी राजनीतिक दल हो कोई भी राजनेता हो उसने अपने संकोच को छोड़ करके देश हित में देशवासियों के अंदर एक भाव जगाना होगा और वो है हम स्वदेशी का संकल्प लें अब हम कुछ भी खरीदे तो एक ही तराजू होना चाहिए जिसे बनाने में किसी न किसी भारतीय का पसीना बहा రాజకీయ నాయకుల రూపంలో ఉన్న నేరస్తుల ముసుగు తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు జగన్ను చూసి రప్పా రప్పా అంటూ నరకడం నేర్చుకోవాలని ప్రశ్నించారు ప్రకాశం జిల్లా తూర్పు వీరాయపాలెంలో పర్యటించిన సీఎం అన్నదాత సుఖీభావ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు రైతుల కోసం ఎంత చేసినా తక్కువేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా తూర్పు వీరాయపాలెంలో పర్యటించారు రైతుల సమక్షంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు రైతులకు చెక్కులను అందజేశారు 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో విడుదల చేయగా మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి ఎల్ఈడీ తెరపై సీఎం వీక్షించారు అనంతరం రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు సాగుకు సాంకేతికతను అనుసంధానించి రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేస్తామని ఆయన హామీనిచ్చారు రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతామన్నారు అన్నదాతలకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ప్రభుత్వ దూరదృష్టి వల్లే రిజర్వాయర్లన్నీ జలకలను సంతరించుకున్నట్లు వెల్లడించారు
రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే అది చరిత్ర. నిన్న అమెరికా టారిఫ్ పెంచారు, అక్వా రైతుల మీద కొంత భారం ఉంటుంది. రేపో ఎల్లుండో పిలుస్తున్నా, మాట్లాడి ఏ విధంగా చేయాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. రాబోయే సీజన్కి ఫేజ్ 1 పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత, వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇక జగన్ను చూసి రప్పా అంటూ నరకడం నేర్చుకోవాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పర్యటనల పేరుతో జగన్ సృష్టిస్తున్న అరాచకాలను ప్రజలు గమనించాలని కోరారు. ప్రశాంత రెడ్డి గౌరవ ఎమ్మెల్యే, ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు ఒక మాజీ ఎమ్మెల్యే. అతను పశువా మనిషా తెలియదు. నేనైతే ఏ ఆడబిడ్డైనా మన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. నువ్వేం చేశావు? ఇంటికి వెళ్ళాడా? పరామర్శించాడా? మా వాళ్లకు చెబితే ఎండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. ఈ రోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రఫే. నువ్వు లేపేసి చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్. నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయమంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో 46,85,838 మంది రైతులకు అన్నదాత సుఖీభవతో లబ్ధి చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన ముగించుకొని మలేసియాకు చేరుకున్నారు. ఇవాళ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి కౌలాలంపూర్లో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి మలేషియాలో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. స్థానిక అధికారులతో కలిసి వరద నివారణ చర్యలు, అర్బన్ డెవలప్మెంట్, ఐకానిక్ స్కై స్క్రాపర్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్, పిరమిడ్ మాల్, కన్వెన్షన్ సెంటర్లను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం మలేషియా పరిపాలన రాజధాని పుత్రజయలోని ప్రభుత్వ పాలనా భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు, టెక్నాలజీ పార్కులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారు. అమరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. మొత్తం 21 ఎకరాల్లో ఈ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన నిర్మాణ డిజైన్లపై సిఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణ చర్చించారు. మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్ కేసర్ సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్న ఆయన, ఇకపై తాను తీయబోయే సినిమాల్లో మంచి సందేశాలే ఉంటాయని తెలిపారు. అటు సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదన్నా ఒక మంచి ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి. సో అక్కడ కూడా బాగా ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. హైదరాబాద్ లో ఇక్కడ 21 ఎకరాలు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఈ 13న ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే. ఇక్కడ నుంచి ఏది అంత త్వరగతిన అన్ని పూర్తి కావాలి, శరవేగంగా పనులన్నీ పూర్తి కావాలని ఇప్పుడు మనం జనంతో టచ్లో ఉంటాం. సేవా కార్యక్రమంలో అలా సందేశం అన్ని కలగలుపు మొత్తం ఈ సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని అత్యుత్తమ చిత్రంగా దీన్ని ఎన్నుకున్నందుకు జ్యూరీ మెంబర్స్కి మిగతా అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని ఢిల్లీలో జరిగిన వార్షిక న్యాయ సదస్సులో విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ చాలా తక్కువ మెజార్టీతో 3వ ప్రధానిగా గెలుపొందారని అన్నారు. మరో 15 సీట్లు రాకపోయి ఉంటే మోదీ ప్రధాని కాకపోయేవారని పేర్కొన్నారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలు పంచుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతోందని తనకు అనిపిస్తోందన్న రాహుల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైన అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. 4 నెలల వ్యవధిలోనే మహారాష్ట్రలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయిందని వివరించారు. 4 నెలల్లోనే అంత వ్యత్యాసం ఎలా వచ్చిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో లోపాలను మహారాష్ట్ర ఎన్నికల్లోనే గుర్తించామన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ఎన్నికలు అయ్యాక కొత్తగా 1 కోటి ఓట్లు చేరాయని ఆరోపించారు. కొత్తగా చేరిన ఓట్లలో అధిక భాగం బీజేపీకి వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. Because the truth, my friends, is that the election system in India is already dead. Please remember one thing. The Prime Minister of India,
with a very slim majority. If 10, 15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. We are going to prove to you in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged. So, it's very clear that the institution that holds this, that protects this, that defends this, has been obliterated and taken over. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీకి మద్దతుగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్న పార్టీ కాంగ్రెస్ అని వివరించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న రేవంత్ రెడ్డి 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదని విమర్శించారు. 25 साल से राहुल गांधी जी इस देश में गरीब लोगों के लिए, पिछड़े लोगों के लिए, दलित, आदिवासी, ओबीसी, सोशल जस्टिस के लिए इस देश में लड़ रहा है. दूसरे तरफ देखो नरेंद्र मोदी जी 25 साल से वो कुर्सी छोड़ रहा ही नहीं. 2001 में मुख्यमंत्री बना, तब से आज तक बार बार बीजेपी वाले संघ परिवार ने उनको हटाने के लिए कोशिश किए, मगर मोदी जी कभी कुर्सी छोड़ने के लिए राजी नहीं हुआ है. जिस दिन अटल जी चाहा था मोदी जी को हटाने के लिए मुख्यमंत्री कुर्सी से, आज मोहन भगवत जी ने कोशिश कर रहे हैं मोदी जी को प्रधानमंत्री कुर्सी से हटाने के लिए. इन लोगों से नहीं होने वाले हैं. मोदी जी के खिलाफ राहुल भैया ने आने वाले चुनाव लड़ने वाले हैं. आपको 150 से एक सीट भी ज्यादा नहीं आने देंगे. हम पूरा कांग्रेस परिवार तैयार होकर. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో 1 నుంచి 50 వరకు అంకెలు రాసిన ఆయన ఇవి అంకెలు కావు, సీఎం ఢిల్లీకి చేసిన నిరంతర ప్రయాణానికి సంబంధించిన చరిత్ర అని పేర్కొన్నారు. హస్తనయాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఈ ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తెలంగాణను ఫైల్స్తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్తో నడిపిస్తున్నారని అన్నారు. 20 నెలల పదవీ కాలంలో రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీ వెళ్లారన్న కేటీఆర్ సీఎం ఢిల్లీ పర్యటన తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కాకుండా వాటిని పనంగా పెట్టేందుకే అని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఫ్లైట్ టికెట్ బుక్ చేయటం, ఢిల్లీకి పోవటం, ఖాళీ చేతులతో తిరిగి రావడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. గురువుకు నీటి హక్కులు బహుమతిగా ఇచ్చిన రేవంత్ తెలంగాణ సంపాదనతో ఢిల్లీ బాసులకు కోట్లు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ అని విమర్శించారు. తెలంగాణను పాలించే సీఎం కావాలి కానీ ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ కాదని కేటీఆర్ విమర్శించారు. బనకచెర్ల పాపం పూర్తిగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులదేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో భాగంగా జోగిపేటలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మహేష్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ శ్రమదానం చేశారు. బీసీల రిజర్వేషన్తో కవితకు ఎలాంటి సంబంధం లేదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక భాగం. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి, ప్రజలు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవాలి, ప్రజల చెంతకు వెళ్ళాలి, వారు చెప్పేది వినాలి, వారి నుంచి వచ్చే సూచనలు సలహాలు ప్రభుత్వానికి చేరవేయాలి, తద్వారా ప్రభుత్వం నడపాలని ధ్యేయం. మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, 2-3 నెలల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగైంది. ప్రభుత్వం పట్ల సానుకూలంగా ప్రజలున్నారు. దానికి కారణం సన్నబియ్యం. ప్రజలు చాలా ఆస్వాదిస్తున్నారు సన్నబియ్యం కార్యక్రమం. దేశ చరిత్రలో ఎవరు ఊహించలే సన్నబియ్యం కూడా పేదవానికి ఇస్తామని. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పేరిట కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతో స్కామ్లు జరిగాయి. 10 సంవత్సరాలు పేదవాడి జీవితం అంతా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. వాడికి అనునిత్యం అవసరం ఉన్న వస్తువులను కూడా రేషన్ కార్డు చుట్టే తిరుగుతూ ఉంటాయి. అలాంటి రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా 10 ఏళ్ళు కాలయాపన చేశాడు. ఇలా మేము రాగానే దాని మీద ఎక్సైజ్ చేసి ఇలా 40 లక్షల రేషన్ కార్డు రిలీజ్ చేశాం. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఇప్పుడు 1,20,00,000 రేషన్ కార్డుని, దాని అర్థం 3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతా ఉంది. రేషన్ కార్డు మీద వచ్చే వస్తువులన్నీ కూడా ఎవరు తీసుకుంటారు? ఎవరికి అవసరం? అది పేదవాడికి, అత్యంత పేదవాడికి అవసరం. సో నిరుపేద వాడై ఉండి అర్హత కలిగిన ప్రతి వానికి మనం తెల్లకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను తక్షణమే ప్రకటించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్, బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు ఉందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తున్నారని ఆరోపించారు. బీసీల సంక్షేమంపై బీజేపీ మాత్రమే ఆలోచిస్తుందన్న రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాని బేషరతుగా ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. దాదాపు 5-6 నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు, మాట లేదు, ఊస లేదు. హైకోర్టులో మీకు చివాట్లు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వెంటనే పెట్టండి 3 నెలల లోపల చెప్తే అప్పుడు మీరు లేచి ఈ 42% మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు బీసీ డిక్లరేషన్ లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలు పరచాలి, కానీ మా మీద దోస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు, మీరు 42% బీసీలలో మీరు 42% కాదు, కేవలం 32% మాత్రమే ఈ రోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు. 10% ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఆ రిజర్వేషన్ ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా. తెలంగాణలో విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల సాధనకు తమతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీకి రావాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి ప్రారంభించారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు దీక్ష చేపట్టనున్నట్లు గుర్తు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నాయని శ్రీధర్ బాబు విమర్శించారు. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు ప్రభుత్వంలో, కనీసం చట్టం చేసేనా ఏ వారికి ఈరోజు ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, సామాజిక పరంగా రిజర్వేషన్లు కల్పించాలనే ఒక ఆలోచన, లక్ష్యం మీకు ఈ 10 సంవత్సరాల కాలంలో కనబడలేదు. మేము ఒక అడిగేసి ఇంకో అడిగేసి తప్పకుండా అమలు చేయాలనే ఒక ప్రయత్న భావంలో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీరు చేస్తా ఉన్నది రాజకీయ లబ్ధి గురించి కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకున్న నమ్మకాన్ని బలహీనపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా తెలుసు, మరి కేంద్రంలో వారి పార్టీ ఉన్న తరుణంలో వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం, కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. మొసలి కన్నీళ్లు కారకుండా బీజేపీతో పాటు నడుస్తా ఉన్న టీఆర్ఎస్ మీరు కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం, కార్యాచరణ మాతో కలిసి రండి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. కవిత నిస్వార్థంగా బీసీల కోసం దీక్ష చేస్తుందని, ఆమె దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతమవుతుందని వివరించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారం, రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం 243 D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. జీవో తీసి ఇప్పుడు ఆయన ఏం రాలే, గవర్నర్ సాత్కు పెట్టాలి అన్నాడు. పోయి కలువు, నువ్వు కలువనే కలువు, రాష్ట్రపతి అన్నావు, రాష్ట్రపతిని కలవనే కలువు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవు. బీజేపీ మీద, ఇతర నాయకుల మీద బురద జల్లడమే పని పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు. కవితమ్మ చేసే ఉద్యమం బీసీ ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్ని, బలాన్ని చేకూరుస్తుంది. అందులో సందేహం లేదు. ఆమెను మేము మనసారా అభినందిస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై అలసత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెన్షన్దారుల సంఘాల సమన్వయ కమిటీ చెలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 11న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు కమిటీ చైర్మన్ తెలిపారు. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారం పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. ఎన్నికలకు ముందు ఈహెచ్ఎస్ పథకం పూర్తి చేస్తామని, 10 రోజుల్లో 3 DA, DRల అరియత్ సహా ఏకమొత్తంగా చెల్లిస్తామని, 6 నెలల్లో మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటిస్తామని హామీలిచ్చి ఎన్నికైన తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. మంత్రులను, అధికారులను ఎన్నిసార్లు కలిసినా తమకు సంబంధం లేదని అంశంగా తప్పుకొని పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యలపై చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా పర్యటనలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పొలంలోకి దిగి వరినాట్లు వేసి సందడి చేశారు. గజపతి నగరం మండలం పురిటిపెంట మద్దుపాడ సరిహద్దులోని మార్గ మధ్యలో పొలంలోకి దిగి రైతులతో కలిసి అనిత వరినాట్లు వేశారు. అనంతరం రైతులు వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ వారికి భరోసా కల్పించారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. సృష్టి కేసులో ఇప్పటికే ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీకి తీసుకోగా తాజాగా న్యాయస్థానం అనుమతితో మిగిలిన నిందితులను కూడా గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో A3గా ఉన్న విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణి, A6గా ఉన్న అసోం నివాసి ధనశ్రీ సంతోషులను కస్టడీలోకి తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయానికి తరలించారు. డీసీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలోని వారిని పోలీసులు విచారిస్తున్నారు. 5 రోజుల పాటు నిందితురాలిద్దరిని పోలీసులు విచారించనున్నారు. తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మహాంతం గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. పశువుల కొట్టంలో దూడపై దాడి చేసిన చిరుత దాన్ని చంపింది. ఈ ఘటనపై స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిళ్లు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వీలైనంత త్వరగా చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు. బీజేపీ నూతన సారథి ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాతే నూతన జాతీయ అధ్యక్షుడి పదవికి ఎన్నిక ఉండనున్నట్లు తెలిసిందే. ఈ మేరకు బీజేపీ పార్టీ వర్గాలు పేర్కొన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందే నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందని ఆ కథనాలు తెలిపాయి. ఇప్పటికే కొంతమంది పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా 2019 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం 2024 జూన్తో ముగిసినప్పటికీ కొత్త సారథి ఎన్నిక కోసం బీజేపీ అధిష్టానం పొడిగించింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈసీ వెబ్సైట్లో ఎపిక్ నంబర్ నమోదు చేస్తే తన పేరు కనిపించడం లేదని తెలిపారు. ఓటరు జాబితాలో తన పేరు లేకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలనని ప్రశ్నించారు. పట్నాలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారి తన వద్దకు వచ్చి ఫామ్ తీసుకెళ్లారని తెలిపారు. అయినా తన పేరు ఓటరు జాబితాలో లేదని అన్నారు. బీహార్ వ్యాప్తంగా 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ఈసీ తమకు పంపిన ముసాయిదా ఓటరు జాబితాలో ఎక్కడా ఓటరు చిరునామా, పోలింగ్ బూత్ నెంబర్, ఎపిక్ నంబర్లు లేవని తేజస్వి యాదవ్ తెలిపారు. ఫలితంగా ఓటరు జాబితా నుంచి ఎవరి పేరును తొలగించారో గుర్తించడం కష్టంగా మారిందని చెప్పారు. తేజస్వి యాదవ్ ఆరోపణలను ఈసీ ఖండించింది. ముసాయిదా ఓటరు జాబితాలో తేజస్వి యాదవ్ పేరు ఉందని స్పష్టం చేసింది. పాత ఎపిక్ నంబర్ ద్వారా తేజస్వి యాదవ్ వెబ్సైట్లో తనిఖీ చేసి ఉంటారని వివరించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేత ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా ఆపరేషన్ అఖాల్ పేరుతో భద్రతా బలగాలు ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. గత రాత్రి కుల్గాం జిల్లాలోని అఖాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారాన్ని అందుకున్న బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. జూలై 28న ఆపరేషన్ మహదేవ్లో భాగంగా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన 3 ముష్కర్లను సైన్యం మట్టుబెట్టింది. పూంచ్లోని నియంత్రణ రేఖ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మరో 2 ఉగ్రవాదులను జూలై 31న హతమార్చింది. ఈ వారంలో 6 ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. భారత చమురు సంస్థలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేస్తున్నట్లు వస్తున్న కథనాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. ధరలు, క్రూడ్ రకం, లాజిస్టిక్స్ సహా ఇతర ఆర్థిక అంశాలను అనుసరించి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముడి చమురు కొనుగోలు చేస్తాయని తెలిపాయి. రష్యా చమురు కొనుగోలుపై అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నాయి. G7, ఐరోపా సమైక్యలు మాత్రం నిర్దేశిత ధరల్లోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని చెప్పాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్థిక అస్థిరత వేళ ప్రపంచ దేశాలు స్వప్రయోజనాలపై దృష్టి పెట్టాయన్న ప్రధాని. స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 5,000 చొప్పున జమ చేసిన సీఎం. రాజకీయ నేతల రూపంలో ఉన్న నేరస్తుల ముసుగు తొలగిస్తామన్న చంద్రబాబు. జగన్ చేసిన అరాచకాలను గమనించాలని ప్రజలకు సూచన.
ఈ నెల 13న అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన. సిఆర్డీఏ అధికారులతో కలిసి డిజైన్లు పరిశీలించిన బాలకృష్ణ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలన్న బీజేపీ. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటూ మహాధర్నా. కేంద్ర ఎలక్షన్ కమిషన్పై మరోసారి రాహుల్ ఘాటు విమర్శలు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపణలు. దేశం రాజ్యాంగ పరిరక్షణకు మోదీని ఓడించడమే మార్గమన్న రేవంత్. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించి తీరుతామని ఏఐసీసీ సదస్సులో వ్యాఖ్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.